ప్రైవేటు కాలేజీల అక్రమాలకు చెక్, రూల్స్ పాటించని కళాశాలలపై వేటు, అనుమతులు లేకుండానే క్యాంపస్ల నిర్మాణాలు, అసైన్డ్ భూములు, చెరువులను ఆక్రమించి కట్టడాలు, నాణ్యతా ప్రమాణాలు గాలికి, నో ఫైర్ పర్మిషన్స్, నో క్వాలిఫైడ్ టీచింగ్, నో ల్యాబ్స్. ఈ ఒక్కటి రెండు అని కాదు, మరి ఇది తీసుకుంటే చాలా సీరియస్గా తీసుకోవాలి. ఇట్లా 1-2 కాలేజీలు కాకుండా చాలా కాలేజీలు ఉన్నాయి. ఒక్క కాలేజీ పర్మిషన్ మీద 10 కాలేజీలు వెలిసినాయి. మరి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే వాళ్ళకు ఒక దగ్గర బోర్డు ఉండదు, ఏముండదు. అక్కడ పోతే 100 మంది స్టూడెంట్స్ ఉంటారు అందులో. మరి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. నాణ్యత ప్రమాణాలు కదా ఏవి ఉండవు అక్కడ. ఓ బోర్డు ఉండదు, వాళ్ళకు లైటింగ్ ఉండదు. వాళ్ళని ఒక జైల్లో లేచినట్టు ఉంటాయి. వాళ్ళు ఎన్నో ఒక అపార్ట్మెంట్ కిరాయికి తీసుకుంటారు. ఆ అపార్ట్మెంట్ కిరాయికి తీసుకొని దాంట్లో పెట్టేస్తారు. సెల్లార్లో తిండి పెడతారు, ఇక వదిలేస్తారు. జైల్లో కనుక ఉన్నట్టు ఉంటారు. కిందికి రావాలి, ఆ గేట్ లోపలనే తినాలి, మళ్ళీ అందులోకి ఇవ్వాలి. దానికి ఫైర్ సేఫ్టీ ఉండదు, ఏముండదు. దాంట్లో కమర్షియల్ ఏమో వేరే సూపర్ మార్కెట్లు ఉంటాయి, ఇట్లా ఉంటాయి. వీటిని కరెక్ట్గా చూసి చెక్ చేసి సీజ్ చేస్తే చాలా సంతోషం. ఎందుకంటే ఫీజులు కూడా అధికంగా వసూలు చేస్తున్నారు. లక్షల ఫీజులు వసూలు చేసి కనీసం మరి ప్రమాణాలు పాటించకుండా ఎందుకు ఆ కాలేజీలు? మరి నిజంగా విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఆలోచన చేయాలి. దీనికి పర్మిషన్ ఉందా అంటే లాస్ట్కి ఏమొస్తుందంటే ఫైనల్గా వాళ్ళ వేరే బ్రాంచ్ నుంచి ఏమో వీళ్ళకి సర్టిఫికెట్లు వస్తాయి. చదివేదేమో ఒక దగ్గర, ఇంకో బ్రాంచ్ పేరు రాయమని చెప్తారు. అంతే. ఏంటంటే మనం హెడ్ ఆఫీస్ నుంచి రాస్తున్నాము అని చెప్తారు. ఇక దానికి ఒక హెడ్ ఆఫీసు, బ్రాంచ్ ఆఫీసు, మరి హెడ్ ఆఫీసులనే కూర్చోబెట్టి చదివియాలి. సపరేట్ బ్రాంచ్ ఎందుకు తీయాలి? మరి దీనికి ఒక నెంబర్ ఉండదు, ఏముండదు. అన్నీ ఆ పేరు మీద నుంచి ఇక్కడ రిసిప్ట్లు ఇస్తుంటారు అన్నట్టు. ఇక్కడ టీచింగ్ వేరే, మళ్ళీ ఇక్కడ టీచర్లు వేరే, ఇక్కడ దీనికి సంబంధం ఉండదు. ఇదంతా సపరేట్ వింగ్. మళ్ళీనేమో లాస్ట్కి ఫైనల్గా ఏంటంటే హెడ్ ఆఫీస్తో కనెక్ట్ అయినట్టుగా మాట్లాడతారు. ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు నిజంగా ఎలాంటి ఈ కొన్ని రూల్స్ పాటించని కాలేజీలని ఖచ్చితంగా తీసేయాలి. ఫైర్ సేఫ్టీ ఉండాలి, ఇవన్నీ ఉండాలి. మెయిన్ అసెంట్ భూములు అంటే ఇప్పుడు హైడ్రా చూసుకుంటున్నది. ఇప్పుడు ఈ ఫైర్ సేఫ్టీ లేకుండా, పర్మిషన్ లేకుండా చాలా కాలేజీలు నడుపుతున్నారు. ఖచ్చితంగా విజిలెన్స్ ఎంక్వైరీ చేసి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి.